దేవుడు చాలా చాలా మంచివాడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎబ్రీ పత్రికలో నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. చివరి 13 నేను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కనుక సో మనల్ని ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. సో ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువు. దేవుని యొక్క వాక్యంలో ఏమంటుంది? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలినటువంటి శక్తివంతుడైన, సమస్తమును లోపరుచుకునేటటువంటి దేవుడు ఈ భూమిలో ఉన్న ప్రతిదానిని, ఆకాశమును, సముద్రమును, భూమిలో ఉన్న ప్రతిదానిని ఆయన తన యొక్క శక్తి చేత ఆయన లోపరుచుకునేటటువంటి అధికారమును ఆయన కలిగి ఉన్నాడు. అదే అధికారం కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే మన యొక్క దీన శరీరమును తన యొక్క మహిమ కలిగినటువంటి శరీరములకు సమరూపము కలిగిన శరీరముగా మనము ఎలాంటి శరీరమును కలిగి ఉంటున్నామంటే ఈ యొక్క వాక్య ప్రకారము దేవునికి ఏదైతే మహిమ కలిగినటువంటి శరీరం ఉన్నదో అదే శరీరమును దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనల్ని మనము ఎప్పుడు శరీర రీతిగా చూసుకోకూడదు. మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులను మనల్ని మనమే చూసుకోవాలి. ఆత్మీయ వ్యక్తులంగా, ఆత్మీయ బిడ్డలంగా మనల్ని మనము చూసుకోవాలి. సో ఈరోజు దేవుడు చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనము పాత నిబంధన గ్రంథం అంతా చదివితే, అదేవిధంగా కొత్త నిబంధన అంతా చదివితే మనకు 2 విషయములు అర్థమవుతాయి. పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైనది. శరీర రీతిగా వారి యొక్క యుద్ధములు, వారి యొక్క పోరాటములు, వారి యొక్క వార్స్ అన్నీ కూడా శరీరంతోనే ఉంది. కానీ క్రొత్త నిబంధన కనుక మనం చూసినట్లయితే మన యొక్క యుద్ధము, మన యొక్క పోరాటము, మనదంతా కూడా ఆత్మ సంబంధమైనది. వాళ్ళంతా కూడా పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైనది. అందుకనే మీరు చూడండి, మోషే యొక్క యుద్ధములు, యెహోషువ చేసినటువంటి యుద్ధములు, అదేవిధంగా ఇంకా రాజులు, దావీదు చేసినటువంటి యుద్ధము, సౌలు చేసినటువంటి యుద్ధము, లేదంటే గిద్యోను చేసినటువంటి యుద్ధము కావచ్చు, లేదంటే యొప్ప చేసినటువంటి యుద్ధము కావచ్చు, ఇంకా ఎవరు చేసిన యుద్ధములన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివి. ఎలీషా యెజబేలుని ఓడించడానికి, అహాబు యొక్క సైన్యాన్ని, అహాబు రాజును ఓడించడానికి అతని యొక్క యుద్ధములన్నీ కూడా శరీర సంబంధమైనవి. పాత నిబంధనలను వెంకట చదివిన శరీరము రక్త మాంసములతో కూడినటువంటి పోరాటము కనబడుతుంది. అదే మనము క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా శరీర సంబంధమైన విషయములతో పోరాడినట్టు కనబడదు. యేసుక్రీస్తుని చూడండి, రక్త మాంసములతో పోరాడలేదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన పోరాటం అయితే శరీర సంబంధములతో కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాయుమండలములతోటి, దురాత్మల సమూహములతోటి, అపవిత్రాత్మలతో అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మన యొక్క పోరాటం ఎవరితోటి, మన యొక్క యుద్ధము అంటే దేవుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంటుంది? యుద్ధం ఉంటుంది.
వారు ఉన్నది, యుద్ధం ఉంటుంది. కొంతమందికి అయితే తన సొంత కుటుంబీకుల నుండే యుద్ధం ఉంటుంది, కొంతమందికి అయితే పక్కన వారి నుండి యుద్ధం ఉంటుంది, కొంతమందికి రకరకాల మనుషుల దగ్గర నుండి యుద్ధములు ఉంటాయి. యుద్ధం లేని వ్యక్తి లేడు. అంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నటువంటి దురాత్మలు, ఆ దురాత్మలతోటి మనము పోరాడుతున్నాం, కానీ ఆ వ్యక్తులతోటి మనం పోరాడట్లేము. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా మనకు హాని చేస్తున్నాడంటే, ఏ వ్యక్తి అయినా మనకు విరోధంగా మాట్లాడుతున్నాడంటే అతను కాదు, కానీ అతనితో ఉన్నటువంటి దురాత్మ. కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తివి, దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తివి నీవు కనుక. సో నీతోటి వాళ్ళు పోరాడుతున్నారు. పక్కన వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు, పక్కన వాళ్ళకి ఎలాంటి యుద్ధము లేదు, నాకే ఎందుకు ఇంత పెద్ద యుద్ధం అని అంటే రీజన్ ఏంటిదంటే ఏమీ లేదు. నీవు దేవుని యొక్క కుమారుడివి, నువ్వు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తివి. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 2 కొరింథీ 3వ అధ్యాయంలో చూడండి, 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఏంటిది అంటున్నాడు? మన వలన, నా వలన ఏదైనా అవుతుంది అని ఆలోచించుటకు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోవద్దు. నా వలన ఏదైనా జరుగుతుంది, నేనే అన్ని చేస్తాను అని మనం అనుకోవద్దంట. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా అంతటా నేనే సామర్థ్యం, శక్తిని కలిగినటువంటి వ్యక్తిని కాదు. ఏమంటున్నాడు? నాకు సామర్థ్యము, నా యొక్క సామర్థ్యము ఎవరి వలన కలిగింది అంటున్నాడు? దేవుని వలననే. ఎస్, నీకు నాకు శక్తి ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన. ఎవరి వలన? దేవుని వలన. నీ యొక్క శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు చెప్పినాడు, ఆయన ఈ భూలోకంలో నుండి పరలోకంలోనికి శాశ్వతంగా ఆరోహణమయ్యేటప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినాడు, మీరు పై నుండి శక్తి పొందుకునేంత వరకు మీరేం చేయండి? పట్టణంలోనే నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలంటున్నాడు? పట్టణంలోనే. అంటే దేవుడు మనందరి కొరకు తన యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ, ఎప్పుడైతే నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఉన్నదో ఆ దినము నుండి నువ్వు శక్తి కలిగినటువంటి వ్యక్తివి. నువ్వు బలహీనడు. నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మీయ మండలంలో, స్పిరిచువల్ రిలంలో ద రియాలిటీ ఏంటిదంటే, సత్యము, వాస్తవం ఏంటిదంటే నీవు దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డావు. కానీ ఇది మనకు తెలియట్లేదు. అది మన యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఏంటిదంటే, నా జనులు నా జ్ఞానం లేక నశించుచున్నారు. దేవుడు తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరించి ఉన్నాడు. దేవుడు తన యొక్క శక్తి చేత మనల్ని నింపి ఉన్నాడు. కానీ మన యొక్క ఇబ్బంది ఏంటిదంటే ఆ యొక్క జ్ఞానం మనకు లేకపోవడమే. మనం ఇంకా ఏమైనా ఎదురు చూస్తామంటే, అయ్యో నాకు ఇంకా పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి రాలేదు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, చూడండి. నువ్వు యేసు ప్రభు సిలువ వేయబడటం మనం చూసినామా? చూడలేదు. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చడం మనం చూసినామా? చూడలేదు. కానీ మనం ఎలా నమ్ముతున్నాము? యేసు ప్రభు నా కొరకు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచినాడు, 3వ దినంలో పునరుద్ధరణుడైనాడని మనం ఎలా నమ్ముతున్నాము? దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా. అదే వాక్యంలో అదే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను పునరుద్ధరణమైన తర్వాతకి దేవుని యొక్క వాక్యం ఏముంది? సమస్త శరీరుల మీదకి, సమస్త జనుల మీదకి, దాసులేమి, దాసురాలేమి, ప్రతి ఒక్క యవనస్తులేమి, ముసలి వాళ్ళేమి, అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సో దేవుని యొక్క ఆత్మ మనందరి మీద ఉన్నది. అందుకనే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పౌలు ఏం చెప్తున్నాడంటే, పౌలు యేసు ప్రభుతో పాటు శిష్యుడిగా లేడు. ఆ సమయంలో యేసు ప్రభు ఉన్నప్పుడు
యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన పుట్టి ఉండవచ్చు, కానీ ఆ సమయంలో అతడు శిష్యుడు కాకపోవచ్చు, యేసు ప్రభుని వెంబడించలేదు. కానీ యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాతకి అతడు యవనస్తుడిగా ఉన్నాడు. ఆ యవన కాలంలో అతడు ఏం చేస్తున్నాడు? సంఘముని హింసిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు అతనికి దర్శనం ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనమందరము దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటిదంటే ఆయన మనకు కూడా దర్శనం ఇచ్చి ఉన్నాడు. దర్శనము ఇచ్చి ఉన్నాడు కనుక నేను దేవుణ్ణి అంగీకరిస్తున్నాను. పౌలు దేవుణ్ణి ఎందుకు అంగీకరించి ఉన్నాడు? పౌలు దేవుడు ఎందుకు అంగీకరించి ఉన్నాడంటే అతను దేవుని యొక్క దర్శనమును కలిగి ఉన్నాడు. మనమందరం ఎందుకు దేవుణ్ణి అంగీకరించి ఉన్నామంటే మన జీవితంలో కూడా దేవుడు దర్శనం అనేది కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నా అంతటా నేను ఆలోచించుటకు నాకు సామర్థ్యం లేదు, నా వలన ఏదైనా అవుతుందని, నేను దయ్యం నిలబడతానని, రోగాలను బాగు చేస్తానని, సువార్త ప్రకటిస్తానని, దేవుని యొక్క వాక్యం చెప్తానని ఈ చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు. ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నా, మీరు ఇప్పుడు ఈరోజు సండే కానీ నెక్స్ట్ సండే ఎప్పుడు వాక్యం చెప్తున్నా కూడా మీ అంతటా అది మీరు చెప్తున్నటువంటి వాక్యం కాదు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించడం ద్వారా దేవుని యొక్క వాక్యమును మనం చెప్తున్నాం. కానీ మనమందరం అయ్యో అనుకుంటాం నేను ప్రిపేర్ కాలేదు, మనము ప్రిపరేషన్ ఉండదు. మనము ప్రిపేర్ అయితే మన యొక్క మైండ్లో నుండి ప్రిపేర్ అవుతాము. దేవుడు మనకు బోధిస్తే యేసు ప్రభువుని చూడండి, మీరు ఎప్పుడైనా యేసు ప్రభువు ఎప్పుడు కూడా చూడండి, నా తండ్రి నాకు నేర్పినట్టు నేను బోధిస్తున్నాను. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి, 7:16 చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 16. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి యేసు ప్రభువు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా అంతటా నేనే ఏమీ చేయట్లేదు, కానీ తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. మనం కూడా మనంతటా ఏమి కూడా మనం చేయము. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పినట్టుగా మనం కూడా నడుచుకుంటాం. ఎన్ని రోజులు మీరు వాక్యం చెప్తున్నా కూడా అది మీరు చెప్తున్నటువంటి మాటలు కావు, అది దేవుడు మీకు నేర్పినటువంటి మీ యొక్క వ్యక్తిగత అనుభవమైనటువంటి మాటలని మీరు చెప్పి ఉన్నారు, కానీ మీ సొంత మాటలను చెప్పట్లేరు. సో ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు, నా అంతటా నేనేమి చెప్పట్లేను, నా అంతటా నేనేమి చేయట్లేను. సో ఎవరు చేస్తున్నారు అంటున్నాడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? సో దేవుని యొక్క ఆత్మ, నా సామర్థ్యము ఎవరి వలన కలిగినది? దేవుని వలననే కలిగి ఉన్నది అంటున్నాను. మనందరికీ శక్తి, సామర్థ్యం అంటే ఏంటంటే శక్తి, పవర్. ఎవరిస్తున్నారు మనకి ఈ శక్తిని? దేవుడే మనకు సామర్థ్యం ఇస్తున్నాడు. దేనికి? ఏ పని అయినా చేయడానికి, ఏ విషయంలోనైనా, ఏదైనా ఆలోచించడానికైనా, ఏదైనా చేయడానికైనా దేవుడే మనకు సామర్థ్యం ఇస్తున్నాడు. నేను చెప్పినాను, పాత నిబంధన అంతా ఏంటిది? శరీర సంబంధమైనది. క్రొత్త నిబంధన అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైనది. క్రొత్త నిబంధనలు నీకు ఎక్కడ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలు కనిపించవు. వాటిని ఎలా ఎదిరించాలో చూపిస్తారు, కానీ శరీరంతో నడుచుకున్నట్టు కనబడదు. కానీ పాత నిబంధనలు చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ కాకుండా శరీరంతో వాళ్ళు ప్రాణంతో కలిసి జీవిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు 6వ అధ్యాయంలో 6వ వచనంలో, 3వ అధ్యాయం 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే. క్రొత్త నిబంధన అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైనది, అక్షరానుసారమైనది కాదు అనే మాట మనకి కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఆత్మ సంబంధమైనది. సో మనల్ని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు, కానీ అక్షరములకు కాదంటున్నాడు. మన యొక్క పరిచర్య, మీరు చేస్తున్నటువంటి పరిచర్య, మీరు సంఘములో ఏ పరిచర్య చేస్తున్నా అది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సంఘంలో ఏ చిన్న పని చేసినా కూడా అది శరీర సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి
పని. ఎందుకంటే క్రొత్త నిబంధన అంటే ఆత్మ సంబంధమైనది. సో అక్షరం ఏం చేస్తుంది? చంపివేస్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. నీలో ఆత్మ ఉంటే నీ శరీరంలో ఏ అవయవము చనిపోయినట్టు కనిపిస్తున్నా, ఏ అవయవంలో జీవం లేకపోయినా, ఎక్కడ కూడా అభివృద్ధి లేకపోయినా ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ జీవింపచేస్తుంది. అందుకనే యేసు ప్రభు కూడా చెప్పినాడు, మనం పోరాడేది శరీరంతో కాదని. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త అది కాదురా, ఇంకొక వచనం ఉంటుంది. ఏంటంటే ఈ ఆత్మను చంపువానికి మనము భయపడాలి, కానీ శరీరమును చంపువానికి కాదు. ఎక్కడైనా మీకు దొరికితే చూడండి. శరీరమును ఆత్మను చంపనేరక శరీరముని చంపువానికి మీరు భయపడకండి అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. లూకా సువార్తలో ఉంటుంది. అక్కడ చూడాలి. లూకా సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనమా? చదవండి. చూడండి, దేవుడు ఎంత మనము ఆత్మ సంబంధులం అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీ ఆత్మను చంపలేని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మీరు భయపడకండి. వాళ్ళు కేవలము మీ దేహమును మాత్రమే పాడు చేస్తారు, మీ దేహమును మాత్రమే చంపేయచ్చు, కానీ వారికి మీరు భయపడకండి. మరి మీరు ఎవరికి భయపడాలంటున్నాడు? మీ ఆత్మను దేహమును రెండింటిని నశింప చేయగలిగిన శక్తి కలిగిన వారికి భయపడండి అంటున్నాడు. అంటే మనము ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటిరా? మనము శరీర సంబంధులం కాదు, మనము ఆత్మ సంబంధులము, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులము. నేను మొట్టమొదటిగా మనం చదువుతున్నటువంటి వచనం ఏంటిదిరా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఏమున్నది? దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరంగా ఆయన చేస్తున్నాడు. మహిమ కలిగినటువంటి శరీరంగా, దీన శరీరముని. సో మహిమ కలిగిన శరీరం వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే మనము కూడా యేసు ప్రభు లాగానే ఎగ్జాక్ట్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ నీ యొక్క రూపం చూసుకుంటే యేసు ప్రభు లాగానే ఉంటాం. చూడండి, నేను రీసెంట్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. రీసెంట్గా నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎక్కువగా అన్య భాషల్లోనే నేను ప్రేయర్ చేస్తాను. నేను ప్రేయర్ చేస్తే అధికంగా ఆత్మలో ప్రార్థన చేస్తాను. రీసెంట్గా నేను అధికంగా ఆత్మలో ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన విషయములు మనకు అర్థమవుతాయి. శరీరానుసారంగా మనం ప్రార్థన చేస్తే కేవలం శరీర సంబంధమైన విషయమే అర్థమవుతుంది. శరీరానికి ఏ బాధ ఉన్నది, ఏ కష్టం ఉన్నది, ఆ కష్టము మాత్రమే మనకు అర్థమవుతుంది. ఆ కష్టమును మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. కారణం ఏంటిదంటే మనం శరీరానుసారంగా ప్రార్థన చేస్తున్నాం. శరీరానుసారంగా అంటే అర్థం ఏంటిదంటే మనకు అర్థమయ్యే భాషలో. కానీ నేనేం చెప్తున్నాను? నేను అత్యధికంగా ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, భాషలతో ప్రార్థన చేస్తుంటే ఆత్మ సంబంధమైన విషయములు నాకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు. అది ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి చేయాలనుకుంటున్నాము, కానీ దాన్ని దేవుడు ఒకరోజు ముందలో, లేదంటే ఒక 2-3 గంటల ముందలో, లేదంటే దానికంటే అది జరగడానికంటే ముందుగానే దేవుడు నాకు చెప్తున్నాడు. అంటే అది చెప్తున్నాడు అంటే అది ఎలా అర్థమవుతుందంటే నా మైండ్లోనికి ఆ థాట్ వస్తుంది. ఆ థాట్ అది అసలు ఇది జరుగుతుంది, ఇది ఉంటుంది అనేది తెలియదు. ఇది జరగబోతుంది, అసలు ఆ పని చేస్తామనేది మన
మనం తెలియదు. కానీ మనకు తెలియకుండానే ఆ పని అనేది జరిగినప్పుడు అది మనకు అర్థమవుతుంది. అయ్యో కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను మిస్టేక్స్ చేస్తున్నాను, తప్పులు. ఆ తప్పులు చేయక ముందుకే దేవుడు దానిని నాకు చెప్తున్నాడు. అంటే ఇది నువ్వు ఇలా చేస్తే ఇది మిస్టేక్ అవుతుంది, సో నువ్వు అది చేయకుండా ఉందని దేవుడు ముందుగానే రివీల్ చేస్తుంది. లేదంటే కొన్ని పనులు ఏంటి అంటే నువ్వు ఈ పని చేయబోతున్నావు, ఇది చేయబోతున్నావు, సో ఇది నువ్వు చేస్తావని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. అది చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నేను కొంతమందికి ఇది నేరుగా డైరెక్ట్గా చెప్పమని చెప్తున్నాడు. అప్పుడు కొన్నిసార్లు అదేమవుతుంది, ఇది ఎలా జరుగుతుందని నేను నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ తోటి ఆలోచించినప్పుడు అది మనము ఫెయిల్ అయిపోతున్నాం. కానీ దేవుడు నాకు ట్రైన్ చేసింది ఏంటిదంటే, దేవుడు ఏదైతే జరగబోతుందో చెప్తున్నాడో ఇమ్మీడియట్గా దాన్ని నేను అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది. నేను ఇంతకుముందుకు చెప్పినాక నేను భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు నా నోటికి సడన్గా వరంగల్ అని వచ్చిందని చెప్పాను. ఆ వరంగల్ మీటింగ్కి నన్ను పిలుస్తారని కూడా చెప్పిన. రేపటి దినమున వరంగల్కి మీటింగ్కి నేను వెళ్తున్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ముందుగానే దాన్ని మనకు తెలియజేస్తున్నాడు మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, భాషతో ప్రార్థన చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా చేయాలి. కంటిన్యూస్గా ఎల్లప్పుడూ మనము ఆత్మలో ప్రార్థన చేస్తుంటే ఏమైంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములు మనకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము దేవుడి యొక్క వాక్యం ఏమన్నదు, దేవుడు మన యొక్క శరీరంని మహిమ కలిగినటువంటి శరీరంగా చేస్తాను అన్నాడు. మహిమ కలిగినటువంటి శరీరం అంటే ఏంటిదంటే అది శరీర సంబంధమైనటువంటిది కాదు. మహిమ కలిగినటువంటి శరీరం అంటే ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి శరీరం మనకి ప్రతిదీ కూడా సులభంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప దైవ సేవకుడు ఒక రియల్ స్టోరీ చెప్తున్నాడు. జరిగినది చెప్పిండు. ఏంటంటే తన యొక్క సంఘంలో తనతో పాటు ఒక పాస్టర్, ఇతను గొప్ప దైవ సేవకుడు. ఆ గొప్ప దైవ సేవకునితో పాటు చాలామంది పాస్టర్స్ ఉన్నారు. అందులో ఒక పాస్టర్ రియల్ జీవితంలో జరిగిన స్టోరీని అతడు చెప్పండి. ఏంటిదంటే తను యవనస్తుడే, కాకపోతే తనకు ఒక ఇద్దరు పిల్లలు ఏమో ఉన్నారు. తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోయిన తర్వాతకి వాళ్ళు ఏం చేసారు, తన యొక్క భార్యని సమాధి చేసి వచ్చి అయిపోయింది. సో సమాధి అయిపోయిన తర్వాతకి మనం ఏ విధంగా అయితే 3వ రోజుకి అట్లా వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తాము, సో వీళ్ళు కూడా అదేవిధంగా 5 days అయిన తర్వాతకి ఇప్పుడు వెళ్ళారు ఆ సమాధి దగ్గరికి తన పిల్లలు తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో ఏమైంది, వర్షం వచ్చేసరికి ఈ పూర్తి చేసిన ఆ మట్టి అంతా ఏమవుతుంది, పైకి కిందకి అవుతుంటే వీళ్ళు చిన్నపిల్లలు ఏమంటారు, డాడీ మమ్మీ బ్రతికింది, త్వరగా తీయి లేపు అని వీళ్ళు అంటుంటే అతను చెప్పిండు, మమ్మీ చనిపోయింది, తను లేవదు, అది మట్టి అనేది పొంగడం వలన అట్లా వాళ్ళకి ఊపిరి తీసుకుంటున్నది అని అనిపించి మా పిల్లలు చెప్పి ఉన్నట్టుంది. సో ఈ మాట ఎప్పుడైతే తన యొక్క పిల్లలు అన్నారో వెంటనే తనకి ఎంతో బాధ అనిపించింది, ఎంతో బాధపడ్డాడట. సో ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాడంట. తన యొక్క హృదయం అంతా భారం చేత, వేదన చేత నిండి ఉన్నాడంట. వేదన చేత, దుఃఖం చేత నిండి ఉంటే ఆయన దుఃఖము చేత ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దుఃఖం చేత, కన్నీటి చేత ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆయనకి కనిపించిందంట ఒక కత్తి తన యొక్క హృదయంలోనికి దూసుకెళ్ళినట్టు కనిపించిందంట. ఒక కత్తి ఎప్పుడైతే ఆ కత్తి తన యొక్క హృదయంలో తీసుకుని వెళ్ళిందో వెంటనే అతను కింద పడిపోయి చనిపోయింది. అతడు కూడా క్రింద పడి చనిపోయాడు. కారణం ఏంటిదంటే ఎప్పుడైతే ఆ కత్తి వచ్చి తన యొక్క హృదయంలో గుచ్చుకున్నప్పుడు అతనికి చాలా తీవ్రమైన గుండెపోటు వచ్చిందండి. తీవ్రమైన గుండెపోటుకుంటే అతడు చనిపోయాడు. సో డాక్టర్స్ వచ్చి పరిశీలన చేసారు, ఇతను చనిపోయాడని చెప్పారు.
చనిపోయిందని చెప్పిన వెంటనే అతని యొక్క తోటి విశ్వాసులు ఆ పాస్టర్ గారికి, సీనియర్ పాస్టర్కి చెప్పినారు, ఇదిగో ఈ వ్యక్తి కూడా చనిపోయాడు, సో మనం ఫ్యూనరల్కి అరేంజ్ చేయాలి, సమాధి కార్యక్రమం నిర్వహించాలని అంటే ఓకే, డాక్టర్ వచ్చి ఇతడు చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేసిండు. సో ఫ్యూనరల్ అన్నిటికీ సిద్ధపరుస్తుంది. ఆ సమయంలో ఇతడు చనిపోయిన తర్వాత అతని యొక్క శరీరం అనేది బయటకు వచ్చేసింది. అతని యొక్క శరీరం, ఏ వ్యక్తి అయితే చనిపోయిన అతని శరీరం బయటకు వచ్చినప్పుడు అతడు చూస్తున్నాడు, పరలోకం నుండి 3 నక్షత్రములు తన యొద్దకు దిగి రావాలి. పరలోకం నుండి 3 నక్షత్రములు తన యొద్దకు వచ్చిందంట. ఆ 3 నక్షత్రాలు తన దగ్గరకు వచ్చినప్పుడు కనిపించింది ఏంటంటే, ఆ 3 నక్షత్రములు ఏంటి అంటే 3 దేవదూతలు అంట, 3 దేవదూతలు. ఆ 3 దేవదూతలు ఏం చెప్తున్నారు, రా మనము పరలోకమునకి వెళ్ళే సమయం వచ్చింది, నీకు మనం పరలోకంలోకి వెళ్దాం రండి అని ఆ పరలోకంలోనికి ఈ యొక్క దైవ సేవకుని దేవదూతలు తీసుకెళ్తున్నాయంట. ఒక్కొక్కసారి పరలోకంలో వెళ్ళడానికి ఇతని యొక్క జీవితంలో పరలోకానికి వెళ్ళడానికి 1 రోజు టైం పట్టిందంట. 1 రోజు అతడు అడిగిందంట, అతడు పైకి వెళ్తుంటే, పరలోకంకి వెళ్తుంటే ఒక పెద్ద హైవే కనిపిస్తుందంట. మనం ఇప్పుడు రోడ్డు మనకు ఒక హైవే ఎట్లా ఉంటుందో సేమ్ పరలోకానికి ఒక హైవే. మరి ఆది కాండంలో యాకోబు ఏ విధంగా అయితే ఒక నిచ్చెన పరలోకముని పేయబడినట్టు చూస్తున్నాడో, అదేవిధంగా ఇతడు ఒక హైవే ఏర్పాటు చేయబడిందంట. ఆ హైవేలో నుండి వీళ్ళు వెళ్తుంటే గొప్ప గొప్ప నక్షత్రములు చూస్తున్నాడు, గొప్ప గొప్ప వాటిని చూస్తున్నాడంట. సో ఈ దేవదూతలు అవన్నీ ఇతనికి వివరిస్తున్నాడంట. సో అతడు పరలోకంలోకి దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద ద్వారం ఉన్నదంట. ఆ ద్వారం గుండా అతడు ఆ పరలోకానికి వెళ్ళినాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాతకి దేవునితోటి అతడు మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు తనకి ఎలా ఏమైంది ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న తర్వాతకి దేవుడిని అడిగినాడు, ప్రభువా నా యొక్క భార్య ఎక్కడ ఉన్నది, నా భార్యను చూడాలి, నా భార్య నాతో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయినది, సో నేను నా భార్యను చూడాలని అనుకున్నా అని చెప్పిన వెంటనే ఇతన్ని తన యొక్క భార్య దగ్గర తీసుకెళ్ళినాడు. తన భార్య దగ్గర తీసుకెళ్ళినప్పుడు తన భార్య నివసించేటటువంటి గృహము చాలా అద్భుతమైన గృహంగా ఉన్నదట. వండర్ఫుల్. ఈ భూలోకంలో అలాంటి గృహం లేదంట. మనము భూమి మీద దేవుడి కొరకు ఎంతనైతే కష్టపడతామో అంతగా దేవుడు మన కొరకు అక్కడ సమకూర్చుకుంటామని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కదా, మీరు భూలోకంలో ధనమును సమకూర్చుకోకండి, పరలోకంలో మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. మనం ఏదైతే ధనము సమకూర్చుకుంటామో ఆ ధనమే మనం ఉండడానికి అక్కడ దేవుడు ఒక మంచి ఇల్లుని ఏర్పాటు చేస్తాడంట. సో తన యొక్క భార్యను చూసిన వెంటనే ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు తన యొక్క భార్య అంత అందంగా కనపడలేదంట. తన యొక్క భార్య కొంచెం మంచిగా లేదని ఊరికే బాధపడేవాడు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత తన భార్యను చూస్తే తన యొక్క భార్య అందంగా మహిమ శరీరంతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుందట. ఆయన ఆశ్చర్యపోయింది, వండర్ఫుల్గా చెప్తున్నాడు, ఓ మై వైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఎంతో సుందరంగా ఎంతో అందంగా ఉందని అతడు సంతోషపడుతున్నాడు. సో అదేవిధంగా తన భార్యకు దేవుడు మంచి ఇల్లును కూడా తను సంపాదించుకున్నది. సో పరలోకంలో తను ఉన్నది. అయితే ఆమె ఈ వ్యక్తితో చెప్తుందంట తన భర్తతోటి, నేను దేవుణ్ణి అడిగి ఉన్నాను కనుకనే నా భర్తని ఇక్కడ తీసుకురండి అని నేను దేవుణ్ణి అడిగినందుకే నువ్వు ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నావు అని చెప్పిందంట. అంటే తన భర్తని కూడా మీరు పరలోకం తీసుకురండి ప్రభు అని ఎందుకు అన్నదంటే తన భర్తకు చెప్పాల్సిన కొన్ని విషయములు ఈమె చెప్పలేదంట. దేవుణ్ణి అడిగితే దేవుడు ఆమె మీద కనికరపడి ఆ కనికరంతో ఈ వ్యక్తిని పరలోకంలోకి తీసుకుని వచ్చిందంట. దేవుడు తీసుకుని వచ్చిన తర్వాతకి సో తను చెప్తుందంట, సో నా సమయం అయిపోయినది, నువ్వు ధైర్యంగా ఉండాలి, దేవుని యొక్క పని ఇంకా అధికంగా చేయాలి, అదేవిధంగా మన యొక్క 2 బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళిద్దరిని కూడా దేవుడు తన యొక్క సేవలో గొప్పగా వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు అని తన యొక్క భార్య తన యొక్క పిల్లల గురించి ఈ మాటలు చెప్తున్నది ఆత్మరూపంలో. సో ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాతకి అతను తిరిగి వస్తుంటే తన యొక్క సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని చూసినాడంట. తన సంఘంలో ఉన్న కొంతమంది వ్యక్తులని, సో వాళ్ళకు సంఘంలో ఎవరైతే పనిచేస్తూ
ఊడుస్తూ ఆదివారం రాగానే మ్యాట్లు వేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇల్లు చూస్తేనంట ఎంతో అద్భుతంగా ఉన్నదంట, ఆశ్చర్య రీతిలో ఉన్నదంట ఆ ఇల్లు. అదేవిధంగా సంఘంలో ఒక పాస్టర్ ఉండేనంట. ఆ పాస్టర్ చాలా గర్వంతో, డబ్బులు కలిగినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూలోకంలో. ఈ పనిచేసే వాళ్ళని కొంచెం అంత మంచిగా చూడకపోయేదంట. కానీ పరలోకంలోకి వెళ్ళేసరికి అతని యొక్క ఇల్లు, అతడు నివసించేటువంటి ఇల్లు ఈ సంఘంలో ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేసే కంటే ఇల్లు కంటే కూడా చాలా తక్కువగా ఉన్నదంట. ఈమె ఇల్లే అద్భుతంగా ఉన్నదంట. అప్పుడు దేవుడు చెప్పినాడు ఈ వ్యక్తికి, ఎందుకు ప్రభు ఇతడు దైవ సేవకుడు, ఇతని ఇల్లు చాలా అందంగా ఉండాలి, ఇతడు నీ కొరకు కష్టపడ్డాడు కదా అంటే దేవుడు అన్నాడంట, ఎవరి యొక్క క్రియల ఫలము నేను వానికి ఇస్తాను. భూలోకంలో ఎవరు దేని కొరకు కష్టపడతారో, ఎవరికి ఇవ్వబడినటువంటి పనిని వాళ్ళు ఎంత చక్కగా నిర్వహిస్తారో దానిని బట్టే వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది, దానిని బట్టే వాళ్ళు హెచ్చించబడతారు. సో ఆమె చేసిన కష్టమును బట్టి సంఘములో తన కొరకు చేయలేదు, అనేక మంది కొరకు అనేక జనాలు వస్తారని అనేక మందిని తన దృష్టిలో ఉంచుకొని తన పరిచర్య శరీర సంబంధంగా చేయలేదు, తన యొక్క చేసిన పరిచర్య ఆత్మ సంబంధంగా చేసింది. అందుకనే దేవుడు అంటే ఆమెను గొప్పగా ఆశీర్వదించిందండి. అదేవిధంగా దేవా మరి వీళ్ళందరికీ చూపించిన నేను ఉండే నివాసం చేసే ఇల్లు ఎక్కడ ఉందని అడిగితే తన యొక్క ఇల్లు గోడలు కట్టబడింది అంటే కానీ పైన స్లాబ్ వేయలేదండి. ఓ ప్రభు, నా యొక్క ఇల్లు పైన స్లాబ్ వేయబడలేదు, నా యొక్క ఇల్లు గోడల వరకే ఉంది అని అడుగుతున్నట్టు దేవుడిని. దేవుడు అన్నాడంట, నీ సమయం ఇంకా అయిపోలేదు, నీ భార్య నిన్ను ఇక్కడికి తీసుకురామన్నది కనుకనే నేను ఈ పరలోకం తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళి మరలా సువార్తను చేయి, నీకు పైన కప్పు కూడా నీ యొక్క క్రియల ఫలం బట్టే నీకు పైన కప్పు కూడా అందంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పిండట. సో మరి చనిపోయినాడు కదా ఇతడు వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని ఫ్యూనరల్ చేయాలని కింద ఉన్న వాళ్ళందరూ భూలోకంలో ఉన్న తన యొక్క తోటి పాస్టర్స్ అందరూ సిద్ధపరుస్తుంటే దేవుడు ఇమ్మీడియట్గా చెప్తున్నాడు, ఓ ఇతన్ని వెంటనే వేగంగా తీసుకెళ్ళండి, చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళండి. కారణం ఏంటిదంటే అతన్ని సమాధి చేయబోతున్నారు, సమాధి చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు అని ఇతడికి చెప్పినప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి దేవుడితో మరలా వేగంగా తీసుకొస్తుంటే పరలోకం నుండి ఒక శబ్దం వచ్చిందంటే వెయిట్ వెయిట్, హలో హలో, వెయిట్ వెయిట్ అని అనిపిస్తుంది. ఆ వెయిట్ వెయిట్ అనిపించినప్పుడు ఎవరా అని చూస్తే వాళ్ళు ఎవరంట, అతను ఎవరంట అంటే అబ్రహాంను చూసిందంట. అబ్రహాం. మరి ఇతను అబ్రహాంని ఎలా గుర్తుపట్టిండు? అబ్రహాము ఎప్పుడో పుట్టిన వ్యక్తి, ఇతడేమో ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తి. అబ్రహాము ఎన్నో సంవత్సరముల క్రితం ఉన్న వ్యక్తి, ఇతడేమో ఇప్పుడు జన్మించినటువంటి వ్యక్తి. అతడు అబ్రహాంని ఎట్లా గుర్తుపడుతున్నాడు, ఎలా గుర్తిస్తున్నాడు? మనము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం చెందినప్పుడు శ్రీ పరలోకం నుండి ఎవరు వచ్చారు? మోషే, ఏలియా వచ్చారు. ఇక్కడ పేతురు, అదేవిధంగా యాకోబు, యోహాను ఉన్నారు. ఈ పేతురు, యోహాను, యాకోబు ఈ దేవునితో యేసు ప్రభుతోటి మోషే, ఏలియా మాట్లాడుతుందని ఎలా గుర్తుపట్టారు? వాళ్ళిద్దరు మోషే, ఏలియా అని ఎలా తెలుసు? మోషే ఉన్నప్పుడు, ఏలియా ఉన్నప్పుడు వీరు లేరు, కానీ వాళ్ళు ఎలా గుర్తుపట్టినారంటే ఆత్మలో, ఆత్మ సంబంధమైన వ్యక్తికి. నేనేం చెప్తున్నానంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి పాస్ట్ తెలుస్తుంది, ప్రజెంట్ తెలుస్తుంది, ఫ్యూచర్ తెలుస్తుంది. మనం పుట్టకపోయినా మన యొక్క ఆత్మ ఎప్పుడో యేసు ప్రభుతో ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది కనుక మన యొక్క ఆత్మ అన్నిటిని గుర్తిస్తుంది. నీ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నీ గత జీవితంలో ఏ తప్పులు జరిగినాయి, నీ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నీ పితరుల కుటుంబంలో ఏ దోషం ఉన్నది. కొన్నిసార్లు మన జీవితంలో వర్ధలేకపోవడానికి కారణం ఏంటిదంటే మన యొక్క పితరుల నుండి వస్తున్నటువంటి వంశపారపర్యమైనటువంటి శాపములు, లేదంటే ఇతరులు మన మీద శాపములు పడుకోవచ్చు, చేతబడి చేయవచ్చు, ఇంకా రకరకాల క్రియలు వాళ్ళు మన జీవితంలో చేయవచ్చు. కానీ మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ అవన్నీ పోయినాయి కదా అని మనం అనుకుంటాం. కానీ మన జీవితము వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే మన మీద పలకబడినటువంటి శాపములు అనేవి ఉంటాయి. ఆ శాపములని, ఆ వేరు ఎక్కడ ఉన్నది, ఎందుకు నేను వర్ధిల్లట్లేను అనేది మనం తెలుసుకోవడానికి దేవుని యొక్క ఆత్మ, నీ యొక్క ఆత్మ నీకు సహాయం చేస్తుంది.
సో నీ యొక్క ఆత్మకి ఏం తెలుస్తుంది, నీ పాస్ట్ కూడా తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఈ చనిపోయినటువంటి దైవ సేవకునికి అతను అబ్రహాం అని ఎలా గుర్తుపడుతున్నాడు, మోషే, ఎలీషాని, ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు ఎలా గుర్తుపడుతున్నారు, దేవుని యొక్క వాళ్ళు కూడా ఆత్మలో మహిమ దిగివచ్చింది కనుక, దేవుని యొక్క మహిమ దిగివచ్చింది కనుక వాళ్ళు కూడా ఆత్మలో దానిని గుర్తిస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనము కూడా ఏదైనా నేను సాధించుకుంటాను, ఏదైనా నా వలన అవుతుంది, నీ వలన ఏది కాదు, ఏది జరిగినా దేవుని యొక్క ఆత్మ ద్వారానే. సో ఏది జరిగినా దేవుని యొక్క ఆత్మ ద్వారానే జరుగుతుంది కనుక నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన చేయడం వలన నీకు పరిశుద్ధాత్మ వస్తుందని నేను చెప్పను. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన చేయడం వలన కాదు, దేవుడు దీనిని ముందుగానే నీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక నువ్వు దేవుణ్ణి అడుగుతున్నందువలన అది నీకు వస్తున్నది. కానీ నీవు ప్రార్థన, నేను మనం అందరం అనుకుంటా, అన్నా నేను ఎంతో ఉపవాసం ఉంటున్నాను అయినా నాకు పరిశుద్ధాత్మ రావట్లేదు, నేను అనేది ఎప్పుడైతే నీలో నుండి లేకుండా పోతుందో అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటావు. నేను ఇంకా భాషల్లో నేను కాదు మాట్లాడేది, దేవుడే. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడంటే, నాలో ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ ఉన్నదని నువ్వు నమ్మి నీకు వచ్చిన భాషతో ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతంగా నీ జీవితంలో ఆటోమేటిక్గా అన్ని తెలుస్తుంది. ఇక్కడ ఈ చనిపోయినటువంటి పాస్టర్ ఇక్కడ ఇతడు అబ్రహామును గుర్తుపట్టిండు. అబ్రహాం అతనితో చెప్పిందంట, వస్తుంటే నువ్వు వెళ్ళి ఈ లోకమును చెప్పు, యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు, యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. సో ఇక ఆలస్యం ఉండదు, యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడని చెప్పి తనని పంపివేసిందంట. సో తన భార్య తన యొక్క కుమారుని గురించి, యేసు ప్రభు తన యొక్క కుమారుని గురించి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అన్ని చెప్పి అతన్ని పంపించేసిందంట. సో అతన్ని భూలోకంలో తీసుకొచ్చే సమయానికి ఆల్రెడీ తన్ని సమాధి చేయబోతున్నాడు. ఆ పెట్టెలో పెట్టినాడు. ఆ పెట్టెలో పెట్టేసరికి ఆ క్లోజ్ అయిపోతుంటే ఇతను చెప్పినారంట, నీ ఆత్మలను ప్రవేశించని చెప్తే అతడు తన యొక్క శరీరంలోనికి మరలా ప్రవేశించగానే అతడు ఊపిరి తీసుకొని పైకి లేచినాడు. పైకి లేవగానే తన చుట్టుపక్కల ఉన్న పాస్టర్స్ అందరూ భయపడి దూరంగా పారిపోయాడు. మనం కూడా అలాగనే పారిపోయాడు. కానీ అతడు లేచి, నన్ను ఎందుకు సమాధి చేస్తున్నాడు, నేను చనిపోలేదే, నన్ను ఎందుకు సమాధి చేస్తున్నాడు, నేను చనిపోలేదు కదా అని అతడు అడిగిండు. అది వాళ్ళు చెప్పారు ఏంటంటే, నువ్వు చనిపోయినావు, నీ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిండు, అందుకనే నీకు చాలా తీవ్రమైన గుండెపోటు వచ్చింది, దానివల్ల నువ్వు చనిపోయినావు అని చెప్తే, లేదు దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించిండు. సో ఈ విధంగా నేను పరలోకానికి వెళ్ళాను. సో నేను దేవుడిని చూశాను, నా భార్యను చూశాను, అబ్రహామును చూశాను, అదేవిధంగా మన తోటి విశ్వాసాలను చూశాను. ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంటే, సో మనం చదివినటువంటి వాక్యంలో ఏమున్నది, సో దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, సమస్తమును తనకు లోపరుచుకున్న చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగినటువంటి శరీరములకు సమరూపము కలిదానిగా మార్చినది. యేసయ్య ఈరోజు నువ్వు ఈ భూమి మీద ఉన్నా కానీ నీ యొక్క శరీరము మహిమ కలిగినటువంటి శరీరము, ఆ మహిమ కలిగినటువంటి శరీరంతో నీ యొక్క భవిష్యత్తుని నువ్వు చూడగలుగుతావు, నీ యొక్క ప్రజెంట్ని నువ్వు చూడగలుగుతావు, నీ యొక్క గత జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నీకున్న ఈ పోరాటం ఏ విధంగా జయించాలి, ఏ విధంగా దాన్ని జయించాలి అంటే, నేను ముందుగానే చెప్పినాను, మనం పోరాడేది శరీరములతో కాదు, మనం పోరాడేది ఆత్మ సంబంధమైన వ్యక్తులతోటి. కనుక నీవు కూడా ఆత్మ సంబంధమైన రూపంలో దేవుడి నీకు ఆత్మ శరీరం ఇచ్చి ఉన్నాడు కనుక నువ్వు కూడా పోరాడాల్సింది ఆత్మ రూపంలోనే. ఆత్మ రూపంలో పోరాడాలంటే నువ్వు సాధారణమైన తెలుగు భాషలో ప్రార్థన చేస్తే సరిపోదు, లేదా ఇంగ్లీష్ భాషలో ప్రార్థన చేస్తే నీ పోరాటము జయించలేవు. ఎందుకంటే మనం ఇప్పుడు మన యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య, శరీర సంబంధమైనటువంటి పరిచర్య కాదు. మనం ఇప్పుడే నేను ముందుగానే చెప్పి ఉన్నాను, 2 కొరింథీ 3:6 మన యొక్క పరిచర్య శరీర సంబంధమైనది కాదు, కానీ మన యొక్క పరిచర్య ఆత్మ సంబంధమైనది. ఒకవేళ నువ్వు ఇంకా శరీర సంబంధమైనవి అక్షరానుసారమైన పరిచర్యలో ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క ఆత్మ వాక్యం ఏమున్నది, నువ్వు నశించిపోతావు. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది,
జీవింపచేస్తుంది. నీకు ఎక్కడైతే ఓటమి అని అనుకుంటున్నావో, ఎక్కడైతే నేను ఓడిపోతున్నానో, ఎక్కడైతే నాకు సక్సెస్ లేదని అనుకుంటున్నావో, అక్కడ దేవుడు నిన్ను ఆత్మ రూపంలో ప్రతిదీ గమనించమంటున్నాడు. ఆత్మానుసారంగా మీరు సమస్తమును చూడండి. ఆత్మ విషయంలో మీరు అర్థం చేసుకోవాలంటే అది మన యొక్క మన యొక్క మైండ్కి అర్థం కాదు. ఆత్మ విషయంలో మనం అర్థం చేసుకోవాలంటే సాధారణమైన మన యొక్క మనసుకు అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏముందని చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూడండి 13వ వచనం చదవండి. 13వ వచనం 14వ వచనం 2 చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 13, 14 వచనం. ఎంత క్లియర్గా దేవుని యొక్క వాక్యం. మనుషులకు ఉన్నటువంటి జ్ఞానంతో నువ్వు దేవుని యొక్క సంగతులను నువ్వు గ్రహించలేవు. మనుష్య జ్ఞానంతో మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం నీకుంటే దేవుని యొక్క మాటలు ఆత్మ సంబంధమైనవి, అవి నీకు అర్థం కావు. కనుక దేవుడు ఏమంటున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోని ఆత్మ ద్వారానే సరిచేసుకోవాలి. అదేవిధంగా ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని సంగతులను గ్రహించలేడు, అది అతనికి అర్థం కాదు. ఒకవేళ అవి చెప్పినా కూడా వెర్రితనంగా ఉంటుంది. అయ్యో, మనమందరం భాషలతో మాట్లాడుతుంటే, అన్య భాషల్లో మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే మరి ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి ఎలా అర్థమవుతాయి? అర్థం కాదు. నేను ఇంతకుముందుకే చెప్పినాను కదా, నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తుంటే జరగబోయే దేవుడు నాకు ఏ విధంగా నా వ్యక్తిగత జీవితంలో, వేరే వారి జీవితంలో కాదు నేను చెప్పేది, నా వ్యక్తిగత జీవితంలోనే జరిగేది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, నీవు చెప్పు, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, నేను శరీరానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను శరీర సంబంధమైన పరిచర్యలో లేదు, నేను ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నాను, నేను ఆత్మానుసారంగా నడిపించే వ్యక్తిని, నేను క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తిని, నాకు దేవుని యొక్క ఆత్మ ఉన్నది, నేను దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాను. సో నేను దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోవటానికి దేవుడు నాకు తన యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడని మీరు విశ్వసించండి, మీరు చెప్పండి. అప్పుడే అవి మీకు దేవుని యొక్క సంగతులు మీకు అర్థమవుతాయి. దేవుని యొక్క సంగతులు ఒకవేళ నువ్వు శరీరానుసారంగా ఉంటే, నేను ఇంకా నా యొక్క సొంత భాషలోనే నేను ప్రార్థన చేస్తాను అంటే ఎలా నీకు అర్థమవుతాయి దేవుని యొక్క సంగతులు? ఎలా నీకు దేవుని యొక్క మనసు వస్తుంది? దేవుని యొక్క మనసు ఎలా వస్తుంది? ఇప్పుడు శరీర సంబంధమైన మనిషికి మనసు ఎలా ఉన్నదో, ఆత్మ సంబంధమైన మనిషికి కూడా మనసు ఉన్నది. మనకు ఇప్పుడు నేను చెప్పినాడు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, పాస్టర్ గారు చనిపోయిన తర్వాత అతనిలో నుండి ఆత్మ బయటకు వచ్చింది. మరి అదేవిధంగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకున్న మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? శరీరమును చంపనేరక, దేహమును చంపనేరక మీ ఆత్మను చంపువానికే భయపడండి. అంటే నీలో ఆత్మ ఉన్నది. అంటే శరీరానికి ఏ విధంగా అయితే మైండ్ ఉన్నదో ఆత్మకు కూడా మైండ్ ఉన్నది. ఆత్మకు మైండ్ ఉంది. ఆ మైండ్, ఆత్మ సంబంధమైన మైండ్ ఏం చేస్తుందంటే దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుంటుంది. శరీర సంబంధమైన మైండ్ దేవుని యొక్క మైండ్ని అర్థం చేసుకోలేదు. కారణం ఏంటిదంటే శరీర సంబంధమైనటువంటి మైండ్ కేవలం ఈ శరీరానికి సంబంధించిన విషయములను మాత్రమే అర్థం చేసుకుంటుంది, కానీ దేవుని సంబంధమైనటువంటి విషయములను అర్థం చేసుకుంటుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, శరీర సంబంధులకు, ప్రకృతి సంబంధులకు అవి వెర్రితనంగా ఉంటాయి. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా అయ్యో దేవుడే చేస్తాడు, నీకు దేవుడు చెప్పిండు నేను అద్భుతం చేస్తానని, కానీ మనం చెప్తే వాళ్ళకి వెర్రితనంగా ఉంటాయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని మనం చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే ఎలా చేస్తాడు, అది వాళ్ళకు వెర్రితనం. కారణం ఏంటంటే వాళ్ళు భూ సంబంధంగా రీజనింగ్స్ వెతుకుతున్నారు.
భూ సంబంధమైన విషయములను ఆలోచిస్తున్నారు. కానీ మనము భూ సంబంధమైనటువంటి విషయములను ఆలోచించడానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయములను వివేచించడానికి దేవుడు నీకు మహిమ కలిగినటువంటి శరీరమును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఈ భూమి మీదనే నీకు దేవుడు తన యొక్క మహిమ శరీరముని, యేసు ప్రభు ఏ విధంగానైతే దేవుని యొక్క మహిమ శరీరమును ఈ భూమి మీద కలిగి ఉన్నాడో, అదే విధంగా యేసు ప్రభును వెంబడిస్తున్నటువంటి మనకు కూడా అదే మహిమ శరీరము, అదే మహిమ కలిగినటువంటి ఆత్మ రూపము, దేవుని యొక్క రూపము నీ యొక్క అంతరంగ పురుషుడిలో ఉన్నది. నీ శరీరంలో బాహ్య పురుషుల్లో కాదు, కానీ నీ అంతరంగ పురుషుల్లో ఉన్నది. నువ్వు ఎప్పుడు నువ్వు మహిమ కలిగినటువంటి వ్యక్తిగా చూడాలి. దేవుని యొక్క వాక్యంలో ఉంది చూడండి, ఇది ఒక వచనము 8వ అధ్యాయము, కీర్తనలు 8వ అధ్యాయము చూడండి. దేవుడు అంటే మనకు మహిమ అనుగ్రహించి ఉన్నాడంట. మహిమ ప్రభావములతో ఆయన మనకు కిరీటమును ధరింపజేస్తున్నాడు. 5వ వచనం చదవండి, 8వ అధ్యాయం 5వ వచనం. ఆమేన్. చూడండి, దేవుని కంటే నీవు కేవలం కొంచెమే తక్కువ అంట. అంటే నువ్వు దేవుని తర్వాతే నెక్స్ట్ పొజిషన్ నీదే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని కంటే నువ్వు కొంచెమే తక్కువ వాడివి. తండ్రి తన యొక్క కుమారుడు ఇద్దరు ఈక్వలే, కానీ తండ్రి కంటే కుమారుడు కొంచెమే తక్కువ వాడు. ఇక్కడ మనం దేవుని యొక్క కుమారులము. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమున్నది? దేవుని కంటే వారిని నీవు కొంచెమే తక్కువగా చేసి ఉన్నావు, ఇంకా మహిమ ప్రభావములతోటి. నీకు ఏ ప్రభావం ఉన్నది? మహిమ కలిగినటువంటి ప్రభావము. నీ యొక్క శరీరము మహిమ శరీరము. ఈ శరీర సంబంధమైన దానిని చూసుకోవద్దు, నీ మహిమను చూసుకోండి. నీ మహిమను గురించి నువ్వు ఆలోచిస్తుంటే ఆ మహిమ ఏమవుతుందంటే అవుటర్లో వస్తుంది, బయటకు వస్తుంది. నీ మహిమ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే అది మొట్టమొదటిగా మన యొక్క అంతరంగంలో ఉంటేనే, మన యొక్క హృదయంలో ఉంటేనే, మన మైండ్లో ఉంటేనే దాన్ని మనం బయటకు మాట్లాడతాం. అదేవిధంగా నీలో ఉన్నటువంటి మహిమ, నాలో దేవుని మహిమ ఉన్నదని మీరు ప్రతిరోజు ఆలోచిస్తే ఆ దేవుని యొక్క మహిమ ఏమవుతుందంటే నీ బాహ్య శరీరంలో కనిపిస్తుంది. సమస్తమును తనకు లోపరచుకోగలిగిన శక్తిని బట్టి ఆయన నీకు ఈ మహిమ శరీరంలో అనుగ్రహించి ఉన్నాడు. కనుక సో నీవు దేనికి కూడా చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నింటినీ తెలుసుకోగలుగుతావు. నువ్వు దేవుని యొక్క మహిమ శరీరముని నువ్వు కలిగి ఉన్నావు. మనం పరిచర్య చేసేది శరీర సంబంధమైనటువంటి పరిచర్య కాదు, మన యొక్క పరిచర్య ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. నువ్వు ఏ చిన్న పని చేస్తున్నా సంఘంలో జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఏ చిన్న పని చేస్తున్నావు, పాట పాడుతున్నావు, దేవుని కొరకు పాట పాడాలి, మనుషుల కొరకు పాటలు పాడకూడదు. ఒకవేళ మనుషుల కొరకు పాటలు పాడితే పరలోకంలో దేవుని యొక్క వాక్యం ఏముంది? భూలోకంలో మీరు ధనము సమకూర్చుకోగలి, పరలోకంలో ధనము సమకూర్చుకోగలరుగా. ఎలా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటామంటే దేవుని కొరకు ఈ భూలోకంలో మనం ఏదైతే పని చేస్తామో ఆ పని పరలోకంలో మనకు డబ్బుల రూపంలో హెవెన్లీ స్టోర్ అయిపోతుంది. ఒక పాట పాడినా మనం దేవుడికి మహిమ వచ్చేదిగా పాడాలి. ఒక పని చేసినా, ఏ చిన్న పని చేసినా, ఏది ఇచ్చినా, దేవునికి ఏ కానుక ఇచ్చినా నేను మనిషికి ఇస్తలేను, నేను ఎవరికి ఇస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను. నేను బైబిల్ చదువుతున్నా, ఎవరి కొరకు చదువుతున్నాను? దేవుని కొరకు. నేను నా కొరకు కాదు, దేవుని కోసము, దేవునిలో వర్ధిల్లడానికి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నేను చేస్తున్నటువంటి పని ఇతరులకు ఆశీర్వాదకరంగా, నేను మాట్లాడే మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించే మాటలుగా మన మాటలు ఉండకూడదు. ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా మన క్రియలు ఉండకూడదు. మనం ఏ పని చేసినా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అదే ఫిలిప్పీ 3వ అధ్యాయంలో చూడండి. మనం ఏ పని చేసినా అంటే ఎలా చేయాలంట చూడండి. 3వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మనం ఏ పని చేసినా మనుషుల నిమిత్తం కాదు, కానీ దేవుని నిమిత్తమే అని మనము చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 22-23 వచనం చెప్పండి.
చూడండి, మనం ఏ పని చేసినా అయ్యో నేనే ఎందుకు చేయాలి, ప్రతిరోజు నేనే ఎందుకు ఈ పని చేయాలి, నేనే ఎందుకు క్లీన్ చేయాలి, నేనే ఎందుకు ఇవన్నీ పనులు, సంఘములు అన్ని పనులు నేనే అనేది ఎప్పుడు మనం అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? నీకు ఆ పని చేసే మనసు ఇచ్చిండు, నువ్వు సంతోషం చేత ఆ పని చేయంటున్నాడు. ఎవరు వస్తారా, ఎవరు రాట్లేరా, ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, 2 వస్తున్నా 3 వస్తున్నా, అది మనకు అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎలా ఉంటున్నావు, ఎవరి కొరకు వస్తున్నావు లేవు. మనం ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ మాటలు విన్నా, ఎవరి కొరకు వింటున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? శుద్ధాంతకరణ గలవారై, అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారై మనం ఏ పని చేసినా ప్రభువును సంతోషపెట్టాలి కానీ మనుషులను సంతోషపెట్టద్దు అంటున్నాడు. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నామో దానికి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతాము. దేవుడు నువ్వు చేసిన ఏ చిన్న పనిని కూడా మర్చిపోడు. నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావు, ఆ వాక్యం విన్నదానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ వాక్య ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, వాక్యం వినడం ముఖ్యం కాదు కానీ ఆ విన్న వాక్య ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ విన్న వాక్యమును నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని దేవుడు ఏమంటాడు? మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. కొంతమంది మనస్ఫూర్తిగా కాకుండా ఏదో మనం చేయాలని, ఏదో ప్రార్థన చేయాలని, ఏదో ఇది చేయాలని అట్లా చేస్తుంటారు చూసిన కొంతమంది. అది దేవుడు అంటే దాన్ని ఘనంగా ఎంచడం. నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసిన దానికే నీకు వాల్యూ వస్తుంది. మనస్ఫూర్తిగా ఏ పని చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు బైబిల్ చదివినా, చర్చికి వచ్చినా, చర్చిలో ఏ పని చేసినా, ఇంకా దేవుని కొరకు ఏది చేసినా, ఒకరికి లేని వారికి ఇచ్చినా, లేదంటే ఇతరులకు సువార్త ప్రకటించినా, నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి. నీ యొక్క మనస్ఫూర్తిగా అంటే ఇష్టపూర్వకంగా ఇష్టపడి పని చేయండి. కానీ కష్టంతో కొంతమంది బలవంతంగా కూర్చుంటారు చూసిన, బలవంతంగా నేను దేవుని యొక్క వాక్యం వినాలి, బలవంతంగా నేను ఇక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ ప్రతిఫలం రాదు. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఏకాగ్రత కలిగి దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడతావో అప్పుడు దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రహస్యమందు చూస్తున్నది తండ్రి, రహస్యమందు నువ్వు చేసిన ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో. రహస్యమందు ఎవరు నువ్వు చూస్తలేరు అనుకోవద్దు. నీ పనిని, నువ్వు చేస్తున్న ప్రార్థనని, నువ్వు చేస్తున్న ఆ దేవుని కొరకు కష్టపడుతున్న కష్టాన్ని ఏ మనిషి చూడట్లేడు, నాకు ఏ మనిషి ఏం చేయట్లేడు అనుకోవద్దంట. ఎవరు నిన్ను చూస్తున్నారు, ఎవరు నిన్ను గమనిస్తున్నారు? నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనని, నువ్వు దేవుని కొరకు కష్టపడుతున్న కష్టంని, దేవుని కొరకు బాధపడుతున్న బాధని ఎవరు చూస్తున్నారు? ఏ మనిషి అర్థం చేసుకోడు. కానీ రహస్యమంతో నిన్ను చూస్తున్న నీ తండ్రి నిన్ను చూసి ఏదో ఒక రోజు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు దేవుని కొరకు, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని నువ్వు దుఃఖపడుతుండొచ్చు, వేదన పడుతుండొచ్చు, బాధపడుతుండొచ్చు, లేదంటే దేవా నాకు ఎందుకు ఇంత కష్టమని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. దేవునికి తెలియకుండా ఏది లేదు. తప్పకుండా ఆయన రహస్యమంతా చూస్తున్న దేవుడు నీ యొక్క హృదయంని, నీ యొక్క హృదయంలో ఏమున్నది, నీ అంతరంగంలో ఏమున్నది, ఆ హృదయంలో ఉన్న దానిని బట్టి అంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం కొరకు మనము ఎదురు చూడాలి. దేవుడు అదే విధంగా నీ యొక్క మహిమ శరీరమును నేను కలిగి ఉన్నానని దాని కొరకు ఎదురు చూడు. మహిమ దేవుని యొక్క ఆత్మ నా ద్వారా మాట్లాడుతుంది అని ఎదురు చూడు. దేవుని యొక్క ఆత్మ నాకు సమస్తం బోధిస్తుందని నువ్వు గట్టిగా విశ్వాసంతో చెప్పు. యేసు ప్రభు ఏ విధంగా చెప్పినాడు? నా అంతటా నేను ఏం చేయట్లేను, నా తండ్రి నాకు నేర్పినట్టు. మనం కూడా అదే చెప్పాలి. నా అంతటా నేను ఏం పని చేయట్లేను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన విధంగా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పినట్టుగా, యేసుక్రీస్తు నాకు తెలియజేసిన విధంగా, తండ్రి నన్ను నడిపించిన విధంగా, పరిశుద్ధాత్మ నన్ను నడిపించిన విధంగా నేను నడుస్తున్నానని మీరు ధైర్యంగా ఆ దినమును చెప్పగలుగుతారు. సో మీరు ధైర్యంగా దేవుని యొక్క ఆత్మలో నడవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.